ఆర్థిక సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, వ్యాపార సమస్యలు కానీ, కుటుంబపరమైన సమస్యలు కానీ ఒకదాని తరువాత ఒకటిగా ఇక్కడ మేషరాశి వారిని ఇబ్బంది పెడుతున్నాయా అనేటటువంటి విధంగా ఉంటుంది. అంటే అనవసరమైనటువంటి ఆందోళనలు, భయాలు కలుగుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు మేషరాశి వారు చాలా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఊహించినటువంటి ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే, ఈ సమయంలో మేషరాశిలో జన్మించినటువంటి వారు ఎవ్వరితో కూడా వాదనలకు దిగకండి. ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి ఇక్కడ మేషరాశి వారికి పనికిరావు. అంటే ఎలా అనుకుంటూ ఉంటారంటే, నేను ఎంతో కష్టపడుతున్నానండి, అయినా సరే నాకు ఇంకా ఏమీ గుర్తింపు రావట్లేదు అనేటటువంటి నిరాశాభావం కూడా కలుగుతుంది. కానీ ఇది మేషరాశి వారికి తాత్కాలికం మాత్రమే. 5వ తేదీ మధ్యాహ్నం 1:30 నుంచి 7వ తేదీ రాత్రి 1:30 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే, గత 2-3 రోజుల నుంచి ఎవరైతే విపరీతమైనటువంటి తీవ్రమైన సమస్యలు అనుభవిస్తూ ఉన్నారో అటువంటి వారికి ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఉపశమనం కలుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం భరిస్తుంది. ఆస్తుల విషయంలో, ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలలో ఏర్పడినటువంటి వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా పిత్రార్జితానికి సంబంధించినటువంటి విషయాలలో సానుకూల వార్తలు వింటూ ఉంటారు. ఆధ్యాత్మిక పరమైనటువంటి యాత్రలు చేయడానికి, గురువులను దర్శనం చేసుకోవడానికి అనుకూలమైన కాలం అని చెప్పాలి. అలానే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నించే వారికి చాలా బాగుంటుంది. అంటే గత 2 రోజులుగా ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి ఆగిపోయిన పనులన్నీ కూడా వేగవంతంగా ముందుకు వెళ్తూ ఉంటాయి. అన్నింటికంటే పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకోవటం చాలా మంచిది. 7వ తేదీ రాత్రి నుంచి 10వ తేదీ మధ్యాహ్నం 12:15 వరకు ఉండేటటువంటి సమయంలో రాజ్యస్థానం అంటే కర్మస్థానంలో, ఉద్యోగ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో బ్రహ్మాండమైనటువంటి పదోన్నతులు, కొత్త కొత్త బాధ్యతలు లభిస్తాయి. అధికారులకు మెప్పు కూడా పొందుతూ ఉంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. కీర్తి ప్రతిష్టలు కూడా బ్రహ్మాండంగా పెరుగుతాయి. మీ కష్టాల దగ్గర ఫలితం అంతా కూడా వస్తుంది. ఇక 10వ తేదీ మధ్యాహ్నం 12:15 నుంచి ఇక రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా మంచిది. అష్టమ చంద్రుడి శాంతి చేయించుకోవడం కూడా మంచిది. ఇంకా ఎవరైనా సరే వ్యక్తిగతంగా తీవ్రమైన ప్రతికూలతలు కనుక పొందుతూ ఉంటే అటువంటి వారు ఒకసారి మీరు యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు.